వృశ్చిక లగ్నం పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ లగ్నం పుట్టిన వాడు డిఫరెంట్గా వాడు కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ సంతానం గురించి ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. సాధారణ పిల్లల కోసం జీవిస్తున్నాం అన్నట్టుగా ఉంటారు. వృశ్చిక లగ్నం పుట్టిన వారు పంచమ భావాధిపతి ఎవరంటే ఇక్కడ గురుడు కనబడతాడు. అంటే మీన లగ్నం అవుతుంది, మీన రాశి అవుతుంది. కాబట్టి ఈ గురుడు అన్నవాడు ఏంటంటే ప్రతిసారి అన్ని అనుకూలమైన రాశుల్లో తిరుగుతాడని చెప్పడానికి అవకాశం లేదు. ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒకసారి ఒక రాశిలో తిరుగుతున్నప్పుడు ఏంటంటే తన శత్రు క్షేత్రంలో కూడా ఒక్కొక్కసారి ఉంటుంటాడు. అటువంటి పిల్లలకి కొంచెం బలహీనపడే అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క డెవలప్మెంట్ బలహీనపడే అవకాశం ఉంటుంది. మీ జాతకంలో పిల్లల యొక్క పరిస్థితి కానీ బలహీనంగా ఉన్నప్పుడు ఏంటి దాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. వాళ్ళ జాతకం కరెక్షన్ చేయడం తర్వాత సంగతి. ముందు మీ జాతకంలో కరెక్షన్ చేసుకోగలిగితే పిల్లలకు అనుకూలమైన వాతావరణం అవుతుంది. కాబట్టి గురువుకు సంబంధించిన మంత్ర సాధన చేసుకోవడం కానీ గురువుకు సంబంధించిన కనకపుష్యాగా పెట్టుకోవడం వల్ల పంచమ భావాన్ని కొంతవరకు మీ దాంట్లో డెవలప్మెంట్ చేసుకున్నట్టు అవుతుంది. దానివల్ల పిల్లలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలకు సంతానం, వివాహం చేయడం ఇవన్నీ మనకు సమస్యగా కనబడుతున్నప్పుడు అంటే ఈ కనకపుష్య రాగం అనేది పెట్టుకుని చాలా ప్రాసెస్ వేస్తుంది వృశ్చిక లగ్నం వాళ్ళకి. ఆ విధంగా చేయండి. డెఫినెట్గా పిల్లల ద్వారా జరుగుతున్న సమస్యలన్నీ పరిష్కార మార్గం అవుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు.